తమిళ స్టార్ హీరో విశాల్ తీవ్రమైన అనారోగ్యంతోని బాధపడుతున్నాడంట. ఆయనకు డెంగ్యూ వైరల్ జ్వరంతోని ఆయన తీవ్రమైన ఒళ్ళు నొప్పులతోని ఇతర సమస్యలతోని బాధపడుతున్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఇటీవలనే ఆయన 12 ఏళ్ల క్రితం నటించిన మద గజ రాజ సినిమాకు ప్రమోషన్ల భాగంగా హాజరైండు. ఇక ఆ సమయంలో విశాలు మైకు పట్టుకోనికే గిట్లా ఆయనకు చేతనైతలేదు. ఇక ఒక్కసారిగా ఏదిక మీద మీడియా వాళ్ళు విశాల్ని చూసి అవాక్కైరంటే నమ్మురి, అసలు ఇంత సన్నగా అయిండే అని మస్తు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అయితే ఆయన చేతులు వణుకుతున్నాయి, మాట్లాడడానికి ఇక నిల్చోవడానికి ఇట్లా ఆయనకు ఎక్కువ సమయం సాధ్యం పడతలేరు. ఇక దీనితోని విశాలు ఆరోగ్యం గురించి ఎవరికి దోచిన విధంగా పలు పుకార్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల గురించి స్వయంగా ఆసుపత్రిలో వైద్యులే ఇవి నిజంగా అని ఆయన కేవలం వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇక తొందరలోనే ఆయన మంచిగా అయ్యి తిరిగి వస్తాడానికి ఇట్లా వైద్యులైతే తెలియజేసిరు. ఇక దాని మీద ఇటీవలనే నటి ఖుష్బూ స్పందించింది. హీరో విశాలు తీవ్రమైన చలి జ్వరంతోని వైరల్ తోని బాధపడుతున్నాడు అని చెప్పింది. అయితే సినిమా ప్రమోషన్లకు హాజరు కావాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఆ కార్యక్రమానికి హాజరైండు. అంతే తప్పించి ఇక మరే ఉద్దేశం లేదు, మరే పుకార్లు ఇట్లా నిజం కాదు అని ఆమె బయట పెట్టింది. ఇక జ్వరం తీవ్రత పెరిగేసరికి వేడుక అయిపోయిన వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించినట్లుగా వైద్యులు చెప్పిరు. ఆమె ఇట్లా స్పష్టత చేసిండు. ఇప్పుడు తాజాగా తమిళ స్టార్ హీరో జయన్ రవి ఇట్లా ఈయన పరిస్థితి గురించి స్పందించిందంట. ఇక జయన్ రవి నటిస్తున్న మరో సినిమా ప్రమోషన్ల భాగంగానే మీడియా సమావేశంలో మాట్లాడుకుంటా విశాల్ గురించి స్పందించిండంట. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించిండంట. విశాలు చాలా మంచి వ్యక్తి, ఇక పరిశ్రమలనే కాదు ఆయన బయట గిట్లా చాలా మందికి సేవ చేసిండు, ఎంతో మందికి ఆయన సహాయం అందించిండు. అటువంటి వ్యక్తికి ఇప్పుడు చెడు సమయం నడుస్తున్నది. ప్రతి ఒక్కరికి ఇటువంటి సమయం అనేది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కనుక ఇప్పుడు ఆయన ఇటువంటి పరిస్థితి నుంచి తొందరగానే బయట పడాలి అని చెప్పి నేను నమ్మకం వ్యక్తం చేస్తున్నా అన్నాడంట. ఆయన ప్రస్తుతం మంచిగానే ఉన్నాడు అనుకుంటా ఒక స్పష్టత అయితే ఇచ్చిండంట. ఇక తొందరలోనే ఆయన తీరిక పడిన తర్వాత ప్రతి ఒక్కరికి అభిమానులు కోరుకున్నట్లుగానే సినిమాలతోని అలరించాలి అని ఆకాంక్షిస్తున్నా అని అన్నాడంట. ఇంతకు ఈయన పరిస్థితి చూస్తే ఈ ఏడాదిలా ఇప్పటి వరకు ఇంకో సినిమా అయితే సంతకం పెట్టలేదంట. మళ్ళీ ఇంకో సినిమా గిట్లా వచ్చే అవకాశం ఈ ఏడాదిలో ఉన్నదంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.